జై శ్రీమన్నారాయణ. మనం పెరియాళ్వార్ల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. గడిచిన కాలంలో విల్లుపుత్తూర్ మధుర రాజ్యంలో చేరింది. అక్కడ పాండ్యవంశానికి చెందిన వల్లభదేవుడు ప్రభువు. మంచి విద్వాంసుడు, చక్కని పరిపాలకుడు. ఆ రోజులలో రాజు ప్రజల యోగక్షేమాలు తెలుసుకొంటకు తాను మారువేషంలో రాత్రిపూట వీధులలో తిరిగేవారు. అలా వల్లభదేవుడు ఒకరోజు పురవీధుల్లో తిరుగుతూ ఉండగా ఒక ఇంటి ముందు అరుగుపై ఒకతను పడుకొని కనిపించాడు. అతడు తీర్థయాత్రలు చేస్తూ సేద తీరుటకు పడుకున్న పండితుడు. రాజు అతనితో కొంత సంభాషించి ఒక మంచి శ్లోకం చెప్పమన్నాడు. వర్షార్ధమష్టౌ ప్రయతేత మాసాన్ నిషార్ధమర్ధం దివసం యతేత వార్ధక్యహేతో వ్రసాయ నవేన పరత్రహేతో రిహజన్మనాచ. వర్షాకాలంలో జీవించడానికి కావలసిన వస్తువులను మిగిలిన 8 నెలలు ప్రయత్నించాలి. రాత్రి కోసం పగలు ప్రయత్నం చేస్తాం. ముసలితనంలో బతుకుటకు యవ్వనంలో ప్రయత్నించాలి. అలాగే పరలోక సుఖం కోసం ఈ లోకంలో ప్రయత్నించాలి అని శ్లోక అర్థం. ఈ మాటలు వల్లభదేవుణ్ణి ఆలోచింపజేశాయి. మానవునికి దృష్ట, అదృష్ట అనేవి రెండుంటాయి. దృష్ట కనబడుతుంది, ఈ లోకానికి సంబంధించింది. అదృష్టం కనబడదు, పరలోకానికి సంబంధించింది. నేను ఇప్పుడు అదృష్ట ఫలం గురించి ఆలోచించాలి. దానినే మోక్షం అంటారు. నేను ఇంతవరకు దీని గురించి ఆలోచించలేదు. మోక్షప్రదుడగు దేవుడెవరు? నేనెవరిని సేవించాలి? ఇలాంటి ఆలోచనలు వల్లభదేవుని మనసులో మొదలైనాయి. ఆ శ్లోకం వినిపించిన పండితుణ్ణి సత్కరించి అంతఃపురం చేరుకున్నాడు. ఆ రాత్రంతా ఈ ఆలోచనలతోనే గడిచిపోయింది. తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని వల్లభదేవుడు తన ఆస్థాన పురోహితుణ్ణి పిలిచి, ఓయి, మోక్షప్రదుడగు పరతత్వమేది? ఎవరు మోక్షాన్ని ప్రసాదిస్తారు అని ప్రశ్నించాడు. మీ ఈ ప్రశ్నలు నిజంగా గర్వించదగినవి రాజేంద్ర. దీని గురించి వేదాంత విధులైన పండితులతో సమావేశం ఏర్పరిచి చర్చించి తెలుసుకోవాలి అని సూచించాడు ఆస్థాన పురోహితుడు. రాజు పురోహితుని సూచన ప్రకారంగా పండిత గోష్ఠి ఏర్పాటు చేశారు. రాజాజ్ఞ చేత చుట్టుపక్కల ప్రాంతాల నుండి పండితులు మధుర ఆస్థానానికి వచ్చి సమావేశమయ్యారు. పండితుల్లారా, ఈ తోరణ స్తంభానికి విలువగల విద్యాశుల్కం మూటగట్టి ఉంచాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ డబ్బును పొందవచ్చు అని వల్లభదేవుడు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. తర్వాత భాగానికి వేచి ఉండండి.